ఆమె పెళ్లి చేసుకున్న రోజు కూడా, ఆమె నన్ను కన్న రోజు కూడా అదే రోజు. అదిగో నా తల్లి ఎదురు చూస్తుంది. సారా కొట్టు నుండి సాని కొంపకు పోయిన నా తండ్రి ఇంకా తిరిగి రాలేదు. నా తల్లి ఎదురు చూస్తుంది. అదిగో కిట్టల శబ్దం విని నాకేమీ వినిపించట్లేదు. నా తండ్రి వస్తున్నాడు. అక్కడన్నీ గులకరాండి, అందుకే శబ్దం ఎక్కువగా వస్తుంది. అదిగో అదిగో విను. అంతా నువ్వు భ్రమపడుతున్నావు, నాకేమీ వినిపించట్లేదు. ఇప్పుడు అక్కడంతా గడ్డి, అందుకే శబ్దం తక్కువ. అదిగో అదిగో అతడు అక్కడికి వెనక్కి వెళ్తున్నాడు. అదిగో గుర్రాన్ని అక్కడ కట్టేస్తున్నాడు. అదిగో వస్తున్నాడు, చూడు ఎలా ఉన్నాడో చూడు. నాకేమీ కనిపించట్లేదు. రోజు రోజుకి పిచ్చివాటా తయారవుతున్నావు. అదిగో ఆమె తలుపు తీయడానికి వెళ్తుంది, చూడు. వద్దు వద్దు వద్దు, వినను. నేను కర్రో రాయి ముక్కో విసిరినా వినను. ఇప్పుడు అది వాళ్ళ పెళ్లికది. వద్దు, అతన్ని తాకనివ్వద్దు. తాగినవాడు జన్మనివ్వలేడని అనుకోవద్దు. అతన్ని తాకితే అతడి హంతకుని మోయాల్సి వస్తుంది. అతని సమక్షంలో ఆమెకు ప్రతి క్షణము ఆనందమే, కానీ ఆ తర్వాతే అది పశ్చాత్తాపమయ్యేది. ఏమో పశ్చాత్తాపమయ్యేదో లేక ఆనందంగానే ఉండేదో, ఏది ఏమో తెలియదు. కానీ నాకు మాత్రం చివాట్లు పడేవి. అక్కడ ఎవ్వరూ లేరు. ముసలాడికి నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. రే ముసలా, అక్కడ ఎవ్వరు లేరురా. నా మూట తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ సారా కొట్టుకా ఇవ్వు. నా మూట నాకు ఇచ్చాయి. ఈ మూట ఏమిటి? ఇది నా మూట. నీ మూట కాదు, అది నా మూట. ఇది నా మూట. ఇందులో నాకు వాటా కావాలి. నీ వాటా నీకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాను. నువ్వు నాకు ఎప్పుడు వాటా సరిగ్గా పంచలేదు. ఇది నా మూట. నీ వాటా నీకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాను. నీ వయస్సుకు తగ్గట్టే ఇచ్చాను. కానీ నువ్వే దాన్ని తాగడం కోసం ఖర్చు పెట్టేశావు. అవును, నా ఇష్టం ఉన్నట్టు ఖర్చు